కుంభరాశి వారికి మే నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత పంచమ స్థానంలోకి గురుడు రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా చెప్పవచ్చును. పంచమ స్థానంలోకి గురుడు మే నెల 15వ తారీఖు లగాయితో ఒక సంవత్సరం పాటు ఈ రాశికి 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. గురుబలం అది సంకేతంగా చెప్పవచ్చును. 12 సంవత్సరాల తర్వాత 5వ స్థానంలో గురుడు యోగిస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటి అంటే రాహు 2వ స్థానంలో యోగిస్తూ ఉన్నటువంటి స్థితిని దాటి జన్మరాశి సంచారాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి దాదాపుగా 3 సంవత్సరాల పాటు రాహు యొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి ఉంటాయి. అంటే జన్మరాహువు వ్యయరాహువు కొంత ప్రతికూలించేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును. ఇక ఏలినాటి శని దోషం ఉన్నది. 2వ స్థానంలో శని ఉన్నారు. 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు రవి అనుకూలంగా ఉన్నారు. ఈ మాసం 15వ తారీఖు తర్వాత రవి ప్రతికూలత కూడా ఉన్నది. అంటే దాదాపుగా అనుకూలించే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య సరి సమానంగా ఉన్నది. అయితే మెజారిటీ ఏంటి అంటే తృతీయమందు రవి యోగించడం, 2వ స్థానమందు శుక్రుడు, చతుర్థమందు బుధుడు, పంచమమందు గురుడు, ఇలా అనుకూలించే గ్రహాల సంఖ్య బాగుండడం వల్ల కుంభరాశి వారికి స్థితిగతులు బాగుంటాయి. ప్రత్యేకించి గురుబలం రావడం అనేటువంటిది చాలా గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిగతులు, పంచమం అనేటువంటిది కోణం, లక్ష్మీ స్థానం త్రికోణం చాన్నది శాస్త్రం. కోణస్థానమందు ఎప్పుడైతే గురుడు సంచరిస్తారో పూర్ణ శుభుడు, ఆయన అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే సంపదని ప్రసాదిస్తారు. అంటే ఇప్పటి వరకు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నట్టయితే ఇప్పుడు ఉద్యోగం లభించడం, లేదా ఉద్యోగంలో ఉన్నత స్థితి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఆశించినటువంటి చోటికి, అలాగే ఉద్యోగంలో స్థిరత్వం, ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవడం, ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో మనం చూడవచ్చును. అంటే ఆర్థికంగా ఒక నిలదొక్కునేటువంటి స్థితిగతుల్ని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. రెండో విషయం ఏంటి అంటే ఈ జన్మరాహు యొక్క స్థితి ఎప్పుడూ లేనటువంటి విధంగా, అంటే గతంలో 10 రూపాయలే వచ్చేది ఇప్పుడు 100 రూపాయలు వస్తూ ఉన్నప్పుడు డబ్బు కొంత అనవసరంగా ఖర్చు పెడతారు. ఇది కుంభరాశి వారికి ఉండేటువంటి పరిస్థితి అది రాహు వల్ల కలుగుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటి, ఉద్యోగం వచ్చింది కానీ కుటుంబానికి కొంత దూరంగా వెళ్ళవలసినటువంటి స్థితి, అంటే ఏదైనా వేరే చోటికి ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉండడము, లేదా ఊహించినటువంటి విధంగా ప్లేస్ చేంజ్ అవుతూ ఉండడం ఉద్యోగ పరంగా, ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకంటే రాహు యొక్క స్థితి అటువంటిది. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధహానిహి అన్నాడు. అంటే ఖర్చు, ఇక్కడ వ్యసనాలకి ఖర్చు పెట్టడం డబ్బుని మనం చూడవచ్చు కుంభరాశి వారు. అలాగే కొంచెం అనవసరమైనటువంటి వాటికి అతిగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి స్థితిని కూడా చూడొచ్చు. కాబట్టి ఇక్కడ డబ్బు వస్తుంది కాబట్టి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. రెండవది ఏంటి, గృహానికి వాహనానికి సంబంధించినటువంటి కొనుగోలు లేదా అమ్మకాలకి ఈ నెలలో అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి విస్తరణకి, భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి అవకాశం ఉంటుంది. చదువర్లకి ఇది చాలా గొప్ప మాసంగా, అంటే ఏదైనా కాంపిటేటివ్ పరీక్షలు అవి ఉంటాయి. ఇక్కడ కుజుడు షష్ఠ స్థానం ముందు యోగిస్తూ ఉండడం కూడా చాలా బలీయమైనటువంటి స్థితి. కాబట్టి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. గత మాసాలతో పోల్చుకుంటే మే నెల కుంభరాశికి మంచి చేస్తుంది. అయితే స్వయంకృత అపరాధాలు చేసేయడానికి కూడా ప్రోత్సహిస్తుంది. జన్మరాహు 2వ స్థానంలో శనేశ్వరుడు సొంతంగా జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. మాటతో విరోధాన్ని తీసుకొస్తారు. వీటిని గనక కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే వ్యసనము, జోదములు, అనవసరమైనటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి స్థితిగతులను గనక మనం చక్కగా చూసుకోగలిగితే ఈ మాసం అత్యద్భుత మాసంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి మనసుని కంట్రోల్ చేసుకోవడానికి, అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. ప్రతి శుక్రవారం నాడు లేదా ఆదివారం రాహుకాల సమయంలో దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయానికి దీపారాధన చేయండి. ప్రతినిత్యము దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రాన్ని, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.